హాయ్ హలో అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం మిస్టర్ యాటిట్యూడ్ పార్ట్ 10 విందాం. మధు లిఫ్ట్లోకి వెళ్ళి నుంచుంది. ఆమె వెనకే శౌర్య కూడా లిఫ్ట్లోని నడిచాడు. ఇద్దరు లోపలికి వెళ్ళగానే లిఫ్ట్ క్లోజ్ అయింది. లిఫ్ట్ క్లోజ్ అయ్యాక శౌర్య చిన్నగా గాలి పీల్చుకుని వదిలి సారీ అన్నాడు చిన్నగా. కానీ మధు అదేం పట్టించుకోలేదు. దానితో మధు ఐఎమ్ రియల్లీ సారీ అన్నాడు కాస్త గట్టిగా. అయినా మధు పట్టించుకోకపోవడంతో ఒక్కసారిగా మధు చెయ్యి పట్టుకుని వెనక్కి తిప్పాడు. కానీ అది ఊహించని మధు అనుకోకుండా జరిగిన చర్యకు శౌర్యపై పడింది. పడడమే అతని ఛాత ముక్కుకు తగిలి ముక్కు నొప్పి పెట్టడంతో ముక్కు రుద్దుకుంటూ ఏం తింటారండి మీరు, అది గుండా లేక బండరాయినా అంది బాధతో విలవిల్లాడిపోతూ. సారీ, నేను ఇలా జరుగుతుంది అనుకోలేదన్నాడు ఇప్పుడు జరిగిన దానికి సారీ చెప్తూ. మీరెప్పుడూ అలా జరుగుతుంది అనుకోకుండానే పనులు చేస్తారు కాబోలంది సెటైర్ వేస్తూ. మధు సెటైర్కి ఉక్రోషంగా చూస్తూ నువ్వు చేసిన దానికి నేను అలా చేశాను అన్నాడు పొగరగా చూస్తూ అతను. ఆ మాటకి అతని వైపు కోపంగా చూస్తూ అంటే ఏంటండి, మీ నుండి మీ తిట్ల నుండి తప్పించుకోవడానికి ఏదో చిన్న నాటకం ఆడితే అలా కిస్ చేసేస్తారా? అది నా ఫస్ట్ కిస్. అసలు ఫస్ట్ కిస్ గురించి నేను ఇన్ని కళ్ళ కన్నానో మీకు తెలుసా? పున్నమి రాత్రి బీచ్లో కాళ్ళను వచ్చిపోయే అలలు అలా అలా తాకుతూ ఉంటే చల్లటి సాయంత్రాన్ని వెచ్చగా మార్చేందుకు నన్ను తన కౌగిల్లో బంధించి ఆ రేరాజు సాక్షిగా నన్ను మెచ్చినవాడు, నాకు నచ్చినవాడు నా కళ్ళలోకి చూస్తూ తన అధరాలను నా అధరాలకు జత చేస్తే అప్పుడొచ్చే కిక్కే వేరు. ఛ, అంతా నాశనం చేసేశారంటూ ఏదో ఫ్లోలో మాట్లాడుతున్న మధు వైపు ఆశ్చర్యంగా చూస్తూ నుంచునున్నాడు శౌర్య. కొన్ని క్షణాల తర్వాత తనేం మాట్లాడుతుందో గుర్తు తెచ్చుకున్న మధు చిన్నగా దక్కి ఇదేంటి ఇతంతా ఇలా మాట్లాడుతున్నాననుకుని శౌర్య వైపు చూసింది. కానీ శౌర్య ఇంకా మధు చెప్పిన విషయాన్నే ఆలోచిస్తున్నాడు. అది గమనించిన మధు సిగ్గుతో ముఖం దించుకుని లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చాగడంతో లిఫ్ట్లో నుండి వేగంగా బయటకు నడిచింది. వేగంగా బయటకు వెళ్తున్న మధు చేతిని పట్టుకుని ఆపిన శౌర్య ఐఎమ్ రియల్లీ సారీ, నీ ఫస్ట్ కిస్ గురించి నువ్వు ఇంతగా కలలు కంటావని అనుకోలేదు. ఎనీహౌ, నేనైతే తప్పు చేశాను. పర్మిషన్ లేకుండా ఒక అమ్మాయిని కిస్ చేశాను. దానికైతే నేను ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతూనే ఉంటాను. కానీ జరిగిందంతా టిట్ ఫర్ టాట్ కాబట్టి అవన్నీ మర్చిపోయి బీ లైక్ ఏ ఎంప్లాయ్, ఓకే అని ఆమె చెయ్యి వదిలి తను చెప్పాల్సింది ఇంకేం లేదన్నట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శౌర్య. వెళ్తున్న అతడి వైపే చూస్తూ ఏంటి నాయనా, అన్నీ మర్చిపోయి ఎంప్లాయీలా ఉండాలా? లేకపోతే తమరిచ్చిన ముద్దును నిశ్చితార్థం ముద్దుగా ఫీల్ అయ్యి నీతో 3 ముళ్ళు వేయించుకుంటాననుకుంటున్నావా ఏంటి? ఎల్లవయ్యా పుల్లయ్యా అనుకుని చేతులు దులుపుకుని అక్కడి నుంచి బస్టాండ్ వైపు కదిలింది మధు. కారులో కూర్చున్న శౌర్య కొన్ని నిమిషాల ముందు తొలిముద్దు గురించి మధు చెప్పింది గుర్తు తెచ్చుకుని చిన్నగా నవ్వుకుని నాట్ బ్యాడ్ అనుకున్నాడు తన మనసులో. ఫ్రంట్ మిర్రర్ నుండి శౌర్యం చూసిన డ్రైవర్ శౌర్య పెదవులపై విరిసిన నవ్వును చూసి ఎన్ని రోజులైంది బాబుగారి పెదవులపై నవ్వును చూసి అనుకున్నాడు తన మనసులో. ఫ్లాట్కొచ్చిన మధు నేరుగా వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయి రావడం చూసిన చారు అప్పటికే వాళ్ళిద్దరి కోసం తను ప్రిపేర్ చేసిన ఫుడ్ను టీపై మీద ఉంచి రా తిందాం అంది మధు వైపు చూస్తూ. కానీ మధు అదేం పట్టించుకోకుండా ఎటో చూస్తూ ఉంటే మధు టిప్ప మీద ఒక్కటిచ్చి ఏంటే ఇందాక నుంచి పిలుస్తుంటే కోట్ల ఆస్తి పోగొట్టుకున్న దానిలా ఆ ఎక్స్ప్రెషన్ ఏంటే అంది చిర్రెత్తుకు రావడంతో. దానితో చారు కొట్టిన చేత చేత్తో రుద్దుకుంటూ పోయింది కోట్లు కాదు, నా కళ, నా ఆశ, నా డ్రీమ్ అంది పెదవి కిందకి విరుస్తూ. ఆ మాటకి ఏంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు, ఆ చెప్పేదేదో అర్థమయ్యేలా చెప్పిచావంది విసుగ్గా చారు. దాంతో ఆఫీస్లో జరిగిందంతా చారు చెప్పేసింది మధు. మధు చెప్పింది విన్న చారు కళ్ళు నోరు పెద్దగా తెరుస్తూ ఏంటి ముద్దు పెట్టుకున్నాడా, అది కూడా పెదవులపై అంది పెద్దగా. ఆ మాటకి అంత అలాడించింది మధు. వాడలా ముద్దు పెట్టుకుంటే నాలుగు పీకి రావడం మానేసి వాడికి నీ డ్రీమ్ గురించి చెప్పొస్తావా, నీకు అసలు సెన్స్ ఉందా అని అడిగిన చిరాగ్గా ముఖం పెట్టుకుని. నాకు సెన్స్ ఉంది కాబట్టే వాడిని ఏమనకుండా వచ్చేసాను.
అయినా వాడు చేసిన దానికి వాడిపై కోపం చూపెడితే దెబ్బైపోయేది నేనే అంది ముఖం వాల్చేస్తూ. వాట్ అన్నట్టు చూస్తున్న చారు వైపు చూసి, నాకన్నింటికన్నా పింకీకిచ్చిన ప్రామిస్ మాత్రమే ముఖ్యం అంది మధు. బావుంది, తనకి పెళ్ళాపుతానని ప్రామిస్ చేసావు కాబట్టి ఇప్పుడు పింకీకి నచ్చిన ఆ పెళ్లిని ఆపి నువ్వతన్ని పెళ్లి చేసుకునే దానిలో ఉన్నావు అంది బుగ్గలు నొక్కుంటూ చారు. ఆ మాటకి చచా నేనెందుకు అలా చేస్తాను, అయినా ఏ మాట కామాట వాడు భలే ఉంటాడు, చేసుకున్నా తప్పేలేదు తెలుసా అంది శౌర్య అందమైన ముఖాన్ని గుర్తు చేసుకుంటూ. ఎవడు అంది చారు ముఖం చిట్లిస్తూ. అదే మా బాస్ శౌర్య అంది సిగ్గుపడుతూ మధు. మధు సిగ్గుపడ్డం చూసి, ఒసే నువ్వు సిగ్గుపడికే, సిగ్గుకి సిగ్గేసి చచ్చిపోతుంది. అయినా వాడు అందంగా ఉంటే నీకేంటి, అందంగా లేకపోతే నీకేంటి, నీ డ్యూటీ ఆ పెళ్ళి ఆపి పింకీకిచ్చిన ప్రామిస్ నెరవేర్చడం, అర్థమైందా? అంతేకాని లేనిపోని పంచాయతీలు నెత్తిమీద తెచ్చిపెట్టుకోకంది ప్లేట్లో అన్నం వడ్డిస్తూ. అవును, అది నిజమే, రేపటి నుంచి ఆ పని మీదే ఉండాలనుకుంటూ డిన్నర్ తినడం స్టార్ట్ చేసింది మధు. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన శౌర్య నేరుగా తన గదిలోకి వెళ్ళాడు. చేతిలో బ్యాగ్ని బెడ్పై పడేసి గోడవైపు చూశాడు. కానీ అక్కడ ఉండవలసిన ఫోటో స్థానంలో అను ఫోటో ఉండడం చూసి కోపంతో అను అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి తన గదిలో ఉన్న అను ఉలిక్కిపడి పరుగున శౌర్య గదిలోకి వచ్చింది. గదిలోకి వచ్చిన అను వైపు కాల్చేసేలా చూస్తూ, అక్కడ ఉండాల్సిన ఫోటో ఏది అని అడిగాడు గంభీరంగా. అతని మాటల్లోని గంభీర్యానికి భయంతో వణికిపోతూ, అది రేపు పెళ్ళయ్యాక ఇది మన గదవుతుంది కదా, అందుకే మన గదిలో ఆమె ఫోటో ఎందుకని తీయించేశాను అంది చిన్నగా. ఆ మాటకి అను చెంప చెల్లుమంది. ఎర్రగా మారిన చెంపను తడుముకుంటూ నీళ్ళు నిండిన కళ్లతో శౌర్య వైపు చూస్తూ, మన పెళ్ళయ్యాక నీ మనసులో నీ గదిలో 2 చోట్ల ఉండేది నేనేగా, మరప్పుడు ఆ ఫోటోతో నీకు సంబంధం ఏంటి అంది కాస్త పరుషంగా. ఆ మాటకి శౌర్య మరొక్కసారి కొట్టడానికి చేతిని పైకెత్తేసరికి ఆ చేతిని పట్టుకుని ఆపింది ఒక చెయ్యి. తనను ఆపిన వైపు చూసిన శౌర్య, అమ్మా అన్నాడు చిన్నగా. మీ అమ్మను కాబట్టే చెయ్యి పట్టుకుని ఆపాను, అదే దానికి అమ్మనయ్యుంటే దాని చెంపపై కొట్టిన దెబ్బ నీ చెంపపై పడేదంది కోపంతో ముసులు కొడుతూ. ఆ మాటకి తను అసలు ఏం చేసిందో నీకు తెలుసా అని అడిగాడు కోపంగా. తెలుసు, చెప్పాలంటే దాంతో పని చేయించింది కూడా నేనే అంది చాముండి. చాముండి చెప్పిన మాటలకి ఆమె వైపు శౌర్య ఆశ్చర్యంగా చూస్తుంటే, అదేంటి నేను చేసిన పనిని అత్తయ్య తనపై వేసుకుంటోందని అనుకుంటూ అను కూడా చాముండి వైపు ఆశ్చర్యంగా చూస్తోంది. అవునరా, నేనే ఆ ఫోటోను నీ గది నుండి తీసేయమని చెప్పాను, ఏ నన్ను కూడా కొడతావా అని అడిగింది కళ్ళతో ఉరిమి చూస్తూ చాముండి. చాముండి మాటలకు సమాధానం ఇవ్వకుండా కోపంగా గది నుండి పింకీ గది వైపు వెళ్ళిపోయాడు శౌర్య. శౌర్య వెళ్ళిపోయాడని కన్ఫర్మ్ చేసుకున్న అను, సారీ అత్తయ్య, నేను చేసిన తప్పును నువ్వు నీ మీద వేసుకోవాల్సి వచ్చిందంది ముఖం కిందకి దించుకుని. ఆ మాటకి చాముండి నవ్వుతూ ఎర్రగా కమిలిన అను చెంపను ప్రేమగా నిమురుతూ, పిచ్చిదానా, నువ్వు ఆ పని ఎందుకు చేశావో నాకు తెలియదా చెప్పు, ఈ మూలంగా అయినా దాని పీడ విరగడవుతుందనేగా అంది. చాముండి మాటలకి అవునన్నట్టుగా చూసింది అను. సరే, ఈసారి నువ్వేదైనా చేసే ముందు నాకు చెప్పి చెయ్యి సరేనా అంటూ, పద నీ చెంపకు మందు రాస్తాను అంటూ అనుని తీసుకుని ఆ గది నుండి బయటకు నడిచింది చాముండి. పింకీ గదిలోకి వెళ్లిన శౌర్య ఆదమర్చి నిద్రపోతున్న పింకీ పక్కన పడుకుని బిడ్డను గుండెల మీద వేసుకుని బిడ్డ తల్లి ప్రేమగా నిమురుతూ, నీపై ప్రేమతో ఈ పెళ్లి కొప్పుకున్నాను, కానీ చూస్తుంటే నీకు దూరం అవుతానేమో అని భయంగా ఉంది తల్లి అని బాధపడుతూ కళ్ళు మూసుకుని గతంలోకి వెళ్ళాడు. సరిగ్గా 1 నెల రోజుల ముందు శౌర్య ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసరికి తన తల్లి చాముండి అతని గదిలో కూర్చునుంది. తల్లి నా టైంలో తన గదిలో చూసిన శౌర్యకి ఎందుకో తేడాగా అనిపించినా నవ్వుతూ, ఏమ్మా ఇంకా పడుకోలేదా అని అడిగాడు చిన్నగా. లేదు, నువ్వు వస్తే నీతో ఒకటి మాట్లాడాలని ఎదురు చూస్తున్నానని చెప్పింది చాముండి. నీకు ఈ తల్లిపై ప్రేమ ఉందా అని అడిగింది చాముండి సూటిగా శౌర్య ముఖంలోకి చూస్తూ. ఆ మాటకి అలా అడుగుతున్నావేంటమ్మా, నువ్వంటే నాకు ఎంత ప్రేమో నీకు తెలియదా అని అడిగాడు శౌర్య నిజాయితీగా.
అవునా? మరంత ప్రేమ ఉన్నవాడివి నేనెంత మొత్తుకున్నా అనుతో పెళ్లికి ఎందుకు ఒప్పుకోవడం లేదని అడిగింది ఆవేదనగా. నీపై ప్రేమకి అనుతో పెళ్లికి సంబంధం ఏంటమ్మా అని అడిగాడు అసహనంగా. ఉంది, రెండింటికి సంబంధం ఉంది. అను పుట్టినప్పుడే నా మేనకోడలు ఇంటికోడలు అవుతుందని నా అన్నకి వదినకి నేను మాటిచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం 6 ఏళ్ల కిందట మీ ఇద్దరికి నిశ్చితార్థం కూడా చేశాను. కాని మధ్యలో నువ్వు చేసిన పని వల్ల ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక అందరి ముందు తలదించుకున్నాను. మళ్ళీ ఇన్నేళ్లకు తలెత్తుకునే అవకాశం వచ్చింది నాకు. అందుకే అడుగుతున్నాను, అనుని పెళ్లి చేసుకుంటావా లేదా అని అడిగింది ఆవేశంగా చూస్తూ. ఆ మాటకి లేచి నిలబడి అటు తిరిగిన శౌర్య చేతులు కట్టుకుని, లేదమ్మా, పింకీకి అన్యాయం చేయలేను, నేను అనుని పెళ్లి చేసుకోలేనని నిర్మోహమాటంగా చెప్పేశాడు శౌర్య. శౌర్య చెప్పిన మాటలు కోపంతో ఊగిపోతూ కూర్చున్నది కాస్త లేచి నిలబడి, అదే నీ ఆఖరి మాట అని అడిగింది చాముండి. అవును అన్న శౌర్యను తనకు అభిముఖంగా తిప్పుకొని, సరే అయితే విను, నువ్వు నా మాట ప్రకారం పెళ్లి చేసుకోకపోతే పింకీ మీద ఒట్టంటూ బెడ్ పక్కనున్న పింకీ ఫోటో ఫ్రేమ్ మీద శౌర్య చేతి నుంచి ప్రమాణం చేసింది చాముండి. దానితో షాక్ అయిన శౌర్య మా అంటూ 2 అడుగులు వెనక్కి వేసి ఫోటో ఫ్రేమ్ మీద ఉన్న చేతిని వెనక్కి తీసేసుకున్నాడు. అది చూసిన చాముండి, నువ్విప్పుడు ఏం చేయాలనుకున్నా పింకీని గుర్తుపెట్టుకుని చేయి, ఉంటాను అంటూ చేతులున్న ఫ్రేమ్ను బెడ్ మీద గిరటేసి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది. బెడ్ మీద తల్లి పడేసిన పింకీ ఫోటో ఫ్రేమ్ను చేతుల్లోకి తీసుకుని, నన్ను క్షమించు వెన్నెల, పింకీ కోసం నేను ఈ పెళ్లి చేసుకోవాల్సి వస్తోందంటూ బాధగా పింకీ ఫోటో ఫ్రేమ్ను తన గుండెలో హత్తుకున్నాడు శౌర్య. మరి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.